100% ఫీజ్ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థాట్ జెన్ ఏఐ టెస్ట్ 2025. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. అమెరికన్ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత భారతీయుల గుండెల్లో వణుకు మొదలైందా? తట్టాబుట్టా సర్దుకొని మళ్ళీ తిరిగి మన దేశానికి తిరిగి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందా? విద్యార్థుల సంగతి ఏంటి? అక్కడున్నటువంటి ఐటీ ఎంప్లాయీస్ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? బోల్డ్ అన్ని డౌట్లు అయితే వినిపిస్తున్నాయి. అనవసరమైనటువంటి సమాచారం అంతా మన వైపు చేరుతోంది. యాక్చువల్గా ఎగ్జాక్ట్గా యుఎస్లో ఏం జరుగుతోంది? డొనాల్డ్ ట్రంప్ ఎలాంటి నిర్ణయాల్ని తీసుకోబోతున్నారు? భారతీయులకి అది అనుకూలంగా ఉందా, వ్యతిరేకంగా ఉందా? వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఫౌండర్ అండ్ అమెరికన్ స్టడీస్ మీద డాక్టరేట్ చేసినటువంటి డాక్టర్ రమేష్ కన్నెగంటి గారు మనతో పాటుగా ఉన్నారు. రమేష్ గారు నమస్తే అండి. నమస్తే కవిత గారు. సో డొనాల్డ్ ట్రంప్ వచ్చారు, అమెరికన్ ప్రెసిడెంట్ అయిన తర్వాత భారతీయుల గుండెల్లో గుణపం దిగింది. ఇప్పుడు వాళ్ళు అసలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఒక భయానకమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇవన్నీ వార్తలు వినిపిస్తున్నాయి. యాక్చువల్గా ఏం జరుగుతోంది అక్కడ? కవిత గారు, ముఖ్యంగా మీకు చాలా చక్కగా ఇంట్రడక్షన్ చేశారు సబ్జెక్ట్ని, అద్భుతమైన పరిచయం ఇచ్చారు. అమెరికన్ గవర్నమెంట్ పాలిటిక్స్ అండ్ ఫారెన్ పాలసీలో నేను డాక్టరేట్ చేశాను. యుఎస్ ఇజ్రాయిల్ మధ్య రక్షణ సంబంధాల మీద, డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ మీద. అమెరికాలో 15 యూనివర్సిటీస్కి వెళ్ళొచ్చాను. అమెరికన్ గవర్నమెంట్ ఇచ్చే స్కాలర్షిప్ తీసుకొని ఐవీఎల్పి, ఇంటర్నేషనల్ విజిటర్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ఫెలో. మీకు నేను చెప్పే సమాచారం అంతా సెన్సేషన్ కోసం చెప్పట్లేదు, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. అమెరికాలో ఇల్లీగల్గా ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేకుండా వెళ్ళిన వాళ్ళు మాత్రమే భయపడాలి, బాధపడాలి. కానీ లీగల్గా లా ప్రకారము, లా ఆఫ్ ద ల్యాండ్ ప్రకారము అన్ని డాక్యుమెంటేషన్ ఉన్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రెసిడెంట్ ట్రంప్ ఈజ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ లీగల్లీ బైండింగ్ పీపుల్. President Trump is not happy with illegal immigrants, people who have submitted fake documents, or people who have gone for some purpose and forgetting that purpose they are doing something else. అంటే విద్యార్థి వీసా F1 తీసుకొని భారతదేశం నుంచి అమెరికా వెళ్ళి అమెరికన్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకొని అక్కడ చదువుకోకుండా పార్ట్ టైం జాబులు ఎత్తుక్కుంటా ఉన్నవాళ్ళు భయపడాలి. అమెరికన్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకొని అమెరికన్ యూనివర్సిటీ క్యాంపస్లో మీరు జాబ్ చేస్తున్నారనుకోండి, నో ప్రాబ్లం. మీరు క్యాంపస్ స్టెప్ అవుట్ సైడ్ చేసి యు ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద క్యాంపస్ అండ్ ట్రయింగ్ టు ఫైండ్ జాబ్స్ ఇన్ గ్యాస్ పెట్రోల్ బంక్స్ ఆర్ ఇన్ డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఆర్ ఇన్ సమ్ అదర్ మార్కెట్ ఆర్ ఇన్ సమ్ రెస్టారెంట్ ఆర్ ఇన్ సమ్ other places. That's where people have to be fearful and watchful. Number 1. Number 2, మీకు ప్రాపర్ F1 స్టూడెంట్ వీసా తీసుకొని వెళ్ళి మీరు వెళ్ళిన పని మీద కాన్సన్ట్రేట్ చేసి అద్భుతంగా చదువుతుంటే గవర్నమెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈజ్ రెడీ టు హెల్ప్ యూ విత్ మెరిటోరియస్ స్కాలర్షిప్స్ ఆల్సో. హ్యావింగ్ స్టడీడ్, హ్యావింగ్ లివ్డ్ ఇన్ అమెరికా, దిస్ ఈజ్ మై హంబుల్ అప్పీల్ టు ఆల్ ది మై డియర్ పేరెంట్స్. మీ పిల్లల పట్ల మీరు ఏమీ దిగులు చెందక్కర్లేదు. ఓన్లీ తప్పుడు సమాచారం ఇచ్చి తప్పుడు పనులు చేస్తున్న వాళ్ళు మాత్రమే భయపడాలి. లీగల్గా లా ప్రకారం వెళ్ళిన వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ డిస్టర్బింగ్ పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ వ్యాలిడ్ వీసా, వ్యాలిడ్ పాస్పోర్ట్, వ్యాలిడ్ అడ్మిషన్, వ్యాలిడ్ వర్క్ పర్మిట్, వ్యాలిడ్ ఓపీటీ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్, వ్యాలిడ్ పార్ట్ టైమ్ జాబ్ విత్ ఇన్ ద క్యాంపస్. నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. యూ హ్యావ్ టు బీ హ్యాపీ అబౌట్ దట్. ఆయన ఏం చేస్తున్నారంటే, వెన్ అమెరికన్ గవర్నమెంట్ ఇంట్రడ్యూసెస్ ఏ పాలసీ, మన స్పష్టమైన తెలుగులో చెప్పాలంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 47వ అధ్యక్షుడిగా ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి అమెరికా యొక్క ప్రభుత్వ విధి విధానాలలో అన్ని దేశాలని దృష్టిలో పెట్టుకునే పాలసీ చేస్తారు. కానీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అన్ని దేశాలకి వర్తిస్తాయి. కానీ ఒక్క భారతదేశం పట్ల లేకపోతే ఒక ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్ పట్ల వ్యతిరేకతతో వాళ్ళు చేయరు. వాళ్ళు చేసేది ఏంటంటే, అమెరికా ఈజ్ నోన్ యాజ్ ఎ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండ్ ల్యాండ్ ఆఫ్ ఇమ్మిగ్రెంట్స్. అంటే
150 దేశాలకు సంబంధించిన ప్రజలు అమెరికాలో సెటిల్ అయి ఉన్నారు. చదువుకోవటం కానీ, ఉద్యోగాలు చేయటం కానీ, లేదా అక్కడ స్థిరపడటం కానీ జరిగింది 150 దేశాల నుంచి. అంటే ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఒక పాలసీ తీసుకొచ్చేటప్పుడు, ఒక ప్రభుత్వ విధి విధానం, ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకొచ్చేటప్పుడు భారతదేశంతో పాటుగా మిగతా 149 దేశాలు, అంటే అక్కడ ఉన్న వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని చేస్తారే కానీ ఒక్క భారత్ మీద వ్యతిరేకతతోనో, భారత్కు సంబంధించి లేదా ఆంధ్ర తెలంగాణ వాళ్ళ స్టూడెంట్స్ మీద వ్యతిరేకతతోనూ చేయరు. సో ఎటువంటి భయాందోళన వద్దు. మీ పిల్లలు అమెరికాలో హ్యాపీగా చదువుకుంటారు. కాకపోతే మొదటి 100 రోజులు లేకపోతే మొదటి 3 నెలల వాళ్ళ నుంచి ఎక్కువగా రైడ్స్ జరిగే అవకాశం ఉంది, డాక్యుమెంటేషన్ చెకింగ్ జరిగే అవకాశం ఉంది. వాటిని జాగ్రత్తగా పెట్టుకొని ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్స్ కానీ, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ FBI అంటారు, మనకి ఇండియాలో ఎట్లయినా ఉంటుందో ఒక MHA మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్, అమెరికాలో FBI ఒకటి ఉంటుంది అనమాట, ఒక ఇన్వెస్టిగేటింగ్ అథారిటీ ఏజెన్సీ, మన CBI లాగా, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లాగా FBI అధికారులు వచ్చి ఏమన్నా చిన్న డౌట్లు అడిగారు అనుకోండి, యూ షో యువర్ పాస్పోర్ట్, యూ షో యువర్ వీసా, యూ షో యువర్ సర్టిఫికేట్స్, నథింగ్ ఈజ్ షో యువర్ అడ్మిషన్ లెటర్, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. అట్ ద మోర్ ఓవర్ మీకు అందరికీ ఒక శుభవార్త చెప్తాను నేను. భారతదేశానికి సంబంధించిన విద్యార్థులన్నా అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్కి అమెరికన్ అడ్మినిస్ట్రేషన్లో 7 భారతీయులు ఇవాళ క్యాబినెట్లో బెర్త్లో సీట్ సంపాదించారు. వీళ్ళందరూ అమెరికాలో భారతీయులంటే చాలా ఉన్నతమైన మంచి అభిప్రాయం ఉంది. ఎందుకంటే అమెరికాలో భారత స్టూడెంట్స్ మెరిటోరియస్ స్టూడెంట్సే మాత్రమే వెళ్ళగలరు. GRE TOEFL రాసి 90%, ఒక 10% బ్లాక్ షీప్ అన్ని దేశాల్లో ఉంటారు, అన్ని స్టూడెంట్స్లో ఉంటారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్ ఆర్ మ్యాథమెటిక్స్ ఈ స్టెమ్ కోర్సెస్కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి వెళ్ళిన మన విద్యార్థులు, తెలుగు విద్యార్థులు అమెరికాలో ఉన్నవాళ్ళు, మీ యొక్క డాక్యుమెంటేషన్ కరెక్ట్గా ఉంటే మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నేను ఒక్కటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ఎందుకు అమెరికాలో చదువుకున్న వాడిగా అమెరికన్ గవర్నమెంట్ పాలిటిక్స్, ఫారెన్ పాలసీ ప్లస్ US కాన్సులేట్తో ఇక్కడ, లేకపోతే ఢిల్లీలో ఉన్న US కాన్సులేట్తో కానీ, అమెరికన్ గవర్నమెంట్ అఫీషియల్స్తో కానీ ఎక్కువ మాకు మా థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ద్వారా మాకు ఎక్కువ సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. అసోసియేట్ అయి వర్క్ చేస్తూ ఉంటాం. ఒక్క అమెరికానే కాదు, మొన్న అక్టోబర్ 2024లో 33 మంది సీనియర్ మిలిటరీ ఆఫీసర్స్ 8 డిఫరెంట్ కంట్రీస్ నుంచి, 8 వివిధ దేశాల నుంచి మా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ హైదరాబాద్ జూబ్లీ హిల్స్కి వచ్చి వెళ్ళారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండోనేషియా, టోంగా, పాపా న్యూ గినియా అండ్ శ్రీలంక, UAE కంట్రీస్ నుంచి మిలిటరీ ఆఫీసర్స్ మా దగ్గరికి వచ్చి వెళ్ళారు. అంటే మా యొక్క పని ఏంటంటే థింక్ ట్యాంక్, దేశ అంతర్గత భద్రత, విదేశీ వ్యవహారాలు, అంటే ఇండియా అమెరికా, ఇండియా చైనా, ఇండియా జపాన్, ఇండియా ఆస్ట్రేలియా, ఇండియా న్యూజిలాండ్ మీద మా పనిచేయటమే మా వంతు. ద్వైపాక్షిక సంబంధాల మీద ఎగ్జాక్ట్గా చాలా చక్కటి తెలుగు మాట మాట్లాడారు కవిత మేడం గారు. ద్వైపాక్షిక సంబంధాలు అంటే బైలాటరల్ రిలేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ అదర్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. సో వీ డూ వర్క్ ఆన్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఆఫ్ ఇండియా అండ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ ఆఫ్ ఇండియా, హౌ ఇండియా ఈజ్ కండక్టింగ్ ఇట్స్ రిలేషన్షిప్ ఆర్ బైలాటరల్ రిలేషన్స్ విత్ అదర్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. ఆ పని చేయటమే మా సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశం. కాబట్టి నేను మీకు ఇచ్చే హామీ ఏంటంటే ఆంధ్ర తెలంగాణ విద్యార్థులకి మరి ముఖ్యంగా అస్సలు భయపడొద్దు, ధైర్యంగా లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ అమెరికాలో మిమ్మల్ని ఎవరన్నా ప్రశ్నిస్తే మీకున్న డాక్యుమెంట్స్ చూపించండి. కాకపోతే నేను మీకు ఒక చిన్న విన్నపం చేస్తున్నా, క్యావియట్ వార్నింగ్ కూడా ఇస్తున్నా ఒక అన్నగా, ఏంటంటే ఏ పని మీద వెళ్ళారో ఆ పనే చేయండి ప్రస్తుతానికి ఒక 100 రోజుల పాటు. తర్వాత మన ప్రధానమంత్రి మోడీ గారు ఫిబ్రవరి నెలలో అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ గారిని కలవబోతున్నారు అమెరికా వచ్చి. తప్పకుండా మీకు సంబంధించిన భయాందోళనను కూడా ఆయన ఎజెండాలో ఒకటిగా పెట్టుకొని ప్రధానమంత్రి మోడీ గారు డొనాల్డ్ ట్రంప్ని గ్యారంటీగా అడుగుతారు. F1 వీసాల గురించి అడుగుతారు, H1B వీసాల గురించి అడుగుతారు, ఎక్సెప్షనల్ ఇండివిజువల్స్కి సైంటిస్టులకి ఇచ్చే వాటి వీసాల గురించి అడుగుతారు. 185 రకాల వీసాలు ఉన్నాయి అమెరికాలో. అందుట్లో ఇమ్మిగ్రెంట్ వీసాలని ఒకటి, నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలని ఒకటి. నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాల్లో స్టూడెంట్ వీసా F1 అంటారు, తర్వాత H1B, H4 అంటే డిపెండెంట్ వీసా, దాని తర్వాత M1 వీసా వొకేషనల్ స్టడీస్కి ఇచ్చేది, దాని తర్వాత L1 వీసా ఇంట్రా కంపెనీకి సంబంధించి ఇచ్చేది. ఇట్లా రకరకాల వీసాలు. B1, B2 అబ్సల్యూట్లీ, నేను మర్చిపోయాను, క్షమించండి, చాలా చక్కగా గుర్తు చేశారు.
నిజంగా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను. మర్చిపోయాను నేను. B1 B2 మోస్ట్ ఇంపార్టెంట్ విజిటర్ వీసా అంటారు. టూరిస్ట్ ఆర్ విజిటర్ వీసా ఆర్ బిజినెస్ మీద వెళ్ళే వాళ్ళ వీసా. ఈ B1 B2 వీసా కూడా వీటన్నిటి గురించి డొనాల్డ్ ట్రంప్ గారితో మన ప్రధానమంత్రి మోడీ గారు తప్పనిసరిగా మాట్లాడతారు. ఆంధ్ర తెలంగాణ విద్యార్థులతో పాటు భారతదేశంలో ఉన్న మిగతా రాష్ట్ర విద్యార్థులకు కూడా మంచి జరుగుద్ది. జస్ట్ ఓపిక పట్టండి. ఒక 100 రోజులు లేదా 3 నెలల పాటు ఏ పని మీద వెళ్ళారో ఆ పని మాత్రమే చేయండి. ఏ పని మీద వెళ్ళారు మీరు? అమెరికాలో MS చేయడానికో లేదా అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ చేయడానికో వెళ్ళారు. అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్కి అయితే ACT కానీ అమెరికన్ కాలేజ్ టెస్ట్ కానీ స్కాలర్స్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్ కానీ పాస్ అయ్యి వెళ్ళుంటారు. లేదా MS చేయడానికైతే గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామ్ పాస్ అయ్యి ఉంటారు. లేదా GRE లేకుండా కూడా కొన్ని యూనివర్సిటీస్లో మీరు డబ్బులు కట్టి మార్టగేజ్ చేసి ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని మీ ఆస్తులు వెళ్ళారు. మీరు వెళ్ళిన పని మీద ఉండండి. అంతేగాని పార్ట్ టైం జాబ్ కోసము క్యాంపస్ వదిలిపెట్టి బయట తిరుగుతా, రోడ్ల మీద అన్నెసరీగా కనపడతా, డిపార్ట్మెంట్ స్టోర్లలో పనిచేస్తా, గ్యాస్ కంపెనీల్లో పనిచేస్తా, పెట్రోలియం బంకుల్లో పనిచేస్తా ప్రస్తుతానికి ఒక 3-4 నెలల పాటు కనపడొద్దు. ప్రస్తుతానికి వెళ్ళిన పని మీద కాన్సన్ట్రేట్ చేసి బాగా చదవండి. తద్వారా మీ భవిష్యత్తు బాగుపడుతుంది. ఇది నేను అనుభవంతో చూసి చెబుతున్న మాట. అయితే ఇప్పుడు రమేష్ గారు ఇంకొక భయం వెంటాడుతోంది IT ఎంప్లాయీస్కి సంబంధించి. వాళ్ళందరూ వచ్చేస్తారా? అక్కడ వీసా నిబంధనలు ఎలా ఉండబోతున్నాయి? H1Bకి సంబంధించి 2 వైపులా మేము వాదనలు వింటున్నాము అనే మాట ట్రంప్ చెప్పారు కాబట్టి అదొక భయం. ఒకవేళ నిజంగా వాళ్లే కనుక వచ్చేస్తే అది బూన్ ఆర్ బేన్ అనేటువంటి ఒక మాట నిజంగా శాపంగా మారబోతుందా, వరంగా మారుతోందా? వాళ్ళన్నీ వదిలిపెట్టుకొని ఇక్కడికి రావాలంటే ఇక్కడ వసతులు ఉన్నాయా? ఇలాంటి డౌట్స్ అన్నీ వస్తున్నాయి కదా, వాళ్ళకేం H1B వీసా కోట యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లెక్కల ప్రకారము ప్రపంచంలో స్కిల్డ్ వర్కర్స్ని ప్రతి సంవత్సరము అమెరికా ఆహ్వానిస్తుంది. ఆ స్కిల్డ్ వర్కర్స్ అంటే నైపుణ్యత కలిగిన వర్కర్స్ H1B వీసా కేటగిరీ 65,000 నుంచి 85,000 మధ్య ప్రపంచంలో ఎవరైనా స్కిల్ వర్కర్స్ అమెరికా వచ్చి H1B వీసా మీద పనిచేయచ్చు ఎంప్లాయ్మెంట్. అందుట్లో మీరు చాలా అంటే ఆశ్చర్యపోతారు. 65,000 నుంచి 85,000 మధ్య ప్రపంచవ్యాప్తంగా అమెరికా వచ్చి పనిచేయొచ్చు కదా H1B తీసుకొని. ఇండియా వాళ్ళే ఆల్మోస్ట్ 60% మన వాళ్ళే ఉంటారు ఆ 65,000లో. దాంట్లో ఆ ఇండియా వాళ్ళు ఉన్న దాంట్లో ఆంధ్ర తెలంగాణ వాళ్ళే, మన తెలుగు వాళ్ళే మెజారిటీ ఉంటారు. సో H1B వీసాలని ఎక్కువగా ఉపయోగించుకొని ఆర్థికంగా సుస్థిరపడుతున్న కమ్యూనిటీ ఏదన్నా ఉందంటే ప్రపంచంలో తెలుగు కమ్యూనిటీ. వీ హ్యావ్ టు బీ థ్యాంక్ఫుల్ టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, నాట్ ఓన్లీ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. వీఆర్ ఎక్సెప్షనల్లీ హ్యావింగ్ గుడ్ ట్రాక్ రికార్డ్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ అండ్ మెడిసిన్లో మనం తురుంకాలను తోపులు. సో అంటే తగ్గేదేలే టైపు మనోళ్ళు మంచిగా పెర్ఫామ్ చేస్తున్నారు. అమెరికాకు కూడా స్కిల్డ్ లేబర్ యొక్క, స్కిల్డ్ హ్యూమన్ రిసోర్స్ యొక్క అవసరం ఉంది. అంటే ఇది భారతీయులకు అవసరమయ్యి, ఆంధ్ర వాళ్ళకో తెలంగాణ వాళ్ళకు అవసరమయ్యి, తెలుగు వాళ్ళకి అవసరమయ్యి అమెరికా వెళ్తాం కాదు. అమెరికాకు అవసరం ఉంది మన అవసరం. ప్లీజ్ అండర్స్టాండ్ దట్. అమెరికన్స్ నీడ్ Telugu people in more number, majority number. You know why? All the emerging technologies, artificial intelligence, blockchain, IoT, big data, 6G, metaverse, you name any technology, IT software, Telugus are dominant with their brain capacity, brain power, mind power, intellectual power, plus ఎక్కడికి వెళ్ళినా తట్టుకొని నిలబడగలిగిన కెపాసిటీ అవన్నీ మనకు ఉన్నాయి. కాబట్టి మనము భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. H1B వీసా కోటా కూడా భారతదేశానికి పెంచే విధంగా ఇంకొక 100 రోజుల తర్వాత ఒక స్పెషల్ మళ్ళీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వచ్చినా మీరు ఆశ్చర్యపోవద్దు. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు తప్పనిసరిగా మొన్న డొనాల్డ్ ట్రంప్ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఫ్రంట్ రోలో కూర్చుంది ఎవరో తెలుసా మేడం? డాక్టర్ S. జయశంకర్, మా సీనియర్, ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ నుంచి మా సీనియర్, కరెంట్ Foreign Minister of India, Dr. S. Jaishankar sir, in the front row when President Trump is taking oath as the 47th President of the United States. What does it mean? What does it indicate? It indicates India is very, very important.